హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకైతే కనుక 34 సైజ్ యొక్క బ్లౌజు కటోరా బ్లౌజ్ కటింగ్, అది కూడా పేపర్ కటింగ్ అండ్ క్లాత్ కటింగ్తో క్లియర్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం వీడియో అయితే మొత్తం అయితే కూడా చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి కటోరా బ్లౌజ్ కాదండి, నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ అనేది మెజర్మెంట్ కోసం అయితే ఇచ్చేసారు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనమైతే కనుక ప్లెయిన్ బ్లౌజ్లో కటోరా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం ఉంటుంది. ఈ కటోరా బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే మెయిన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పేపర్ కటింగ్ అనేది కంపల్సరీ అయితే తీసుకోవాలి. పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు పేపర్ కటింగ్లో ఈ విధంగా శారీ బాక్సులు ఏవైతే ఉంటాయి, ఈ శారీ బాక్స్ వచ్చేసి ఏ కటింగ్స్కి అయినా సరే పేపర్ బదులు ఈ అట్ట ముక్కలు అయితే ఇంకా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. దానికోసం వచ్చేసి నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఇలా శారీలో బాక్సెస్ నేనైతే తీసేసుకున్నాను. ఈ బాక్సెస్ తీసేసుకొని ఫోల్డింగ్స్లో ఉన్న క్లాత్ అంతా కూడా అంటే పేపర్ మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చేసుకొని ఈ బ్లౌజ్ కూడా 34 సైజ్ బ్లౌజు నడుం లూజ్ ఆధారంగానే కటింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. కొత్తగా నేర్చుకున్నకు చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుం లూజ్ అయితే కనుక చూపిస్తూ ఉన్నాను చూడండి. మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా నడుం లూజ్ ఆధారంగానే బ్లౌజ్ అంతా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా అయితే కనుక నడుం లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట ఎగ్జాక్ట్గా. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా కోసం అంటే నడుం దగ్గర టక్స్ ఏదైతే ఉంటుందో 1/2 ఇంచు, ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్ మార్కింగ్ 1/2 ఇంచు టక్స్ కోసం యాడ్ చేస్తాం. అలాగే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా, దానికోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనేది క్లాత్ మార్కింగ్ అనేది యాడ్ చేసుకొని మార్క్స్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత స్కేల్తో 2 లైన్లను వచ్చేసి స్ట్రైట్గా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్ యొక్క పొడవు అయితే చూసుకోవాలన్నమాట. ఆ పొడవు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా పెట్టుకొని పొడవు అయితే చూసుకోవాలి. ఇక్కడ నేను పేపర్ కటింగ్లో బ్లౌజ్ యొక్క పొడవు అనేది కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఎక్కడ కూడా కనీసం ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా లేదు. ఎక్స్ట్రా కోసం మనం క్లాత్లో యాడ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ కూడా చూడండి, నేను తీసుకున్న నడుం లూజ్ ప్రకారం చెస్ట్ లూజ్ కూడా చెక్ చేస్తే కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా పాయింట్ కూడా తేడా లేకుండా మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. పేపర్ అనేది మనకు కరెక్ట్గా అయితే ఉంది. అదేవిధంగా మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్నటువంటి సైడ్ జాయింట్ ఏవైతే ఉంటుందో కింది వైపు నుంచి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. చంక అంటే హ్యాండ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ జాయింట్ అనమాట, హ్యాండ్ జాయింట్ చంక దగ్గర ఆ జాయింట్కి ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ వచ్చేసి పై వరకు అంటే కుట్లలోకి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పేపర్ మీద వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అంతా వేసుకోవాలి. మనకు బ్లౌజ్ యొక్క పొడవైతే తీసుకున్నాము, అందులో మొత్తం అంతా కూడా మనం సైడ్ జాయింట్ నడుం లూజు చంక డౌను ఇవంతా కూడా మార్క్ వేసుకున్నాం. కానీ ఇందులో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా డ్రా చేసుకోవాలి. షోల్డరు, అలాగే నెక్ పొడవు, అదేవిధంగా ఫ్రంట్ మనకు ఏవైతే షేప్ బెల్ట్ ఉంటుందో షేప్ బెల్ట్ ఎగ్జాక్ట్ మార్కింగు ఇచ్చేస్తూ ఉన్నాను చూడండి నేను ఇక్కడ. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో ఈ డాట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్లో క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా సైడ్స్, మనకు ఆ సైడ్స్ ఎక్కడికైతే జాయింట్ ఉందో ఇక్కడ కుట్టు కనిపించే దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకొని 1/2 ఇంచ్ వచ్చేసి మనం డౌన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కుట్ల లెక్క కావాలి కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చూడండి, ఎగ్జాక్ట్ మార్క్స్ అన్నీ కూడా నేను ఇచ్చేస్తూ వచ్చాను. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, దానికి వచ్చేసి స్టిచ్చెస్ లేకి మనకు నెక్కు యూతల వైపున 1/2 ఇంచు, షోల్డర్కు అంటే హ్యాండ్ జాయింట్కు 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకొని చంక దగ్గర కూడా బాక్స్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి ఎలా అయితే తీస్తున్నానో. ఇలా లైన్గా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది తీసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ కార్నర్లు అంటే మూల కనిపిస్తుంది కదా, ఈ మూల నుంచి 1.5 ఇంచెస్ పొడవుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ లైన్కి ఈ కర్వ్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ కర్వ్ స్కేల్ అనేది ఆ మూల టచ్ అయ్యే విధంగా, అలాగే మనకు చెస్ట్ లూజ్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్కి టచ్ అయ్యే విధంగా రౌండ్ అయితే కనుక
కరువు అయితే తీసేసుకోవాలన్నమాట. అలాగే మనకు ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం 1.5 ఇంచ్ తీసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్కి అయితే 1 ఇంచ్ అయితే తీసుకోవచ్చు. అప్పుడు అందులో మనకు లోతు కూడా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, 1.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్ చంక, 1 ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చంకకు లోతు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అన్నీ ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇచ్చాం కదా, వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. షేప్ పట్టే దగ్గర ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్కు మనకు పై వైపుకి వేసుకున్నాం, కానీ క్రాస్ బెల్ట్ వచ్చేసి మనకు కింది వైపు నుంచి జాయింట్ అయితే వస్తుంది కాబట్టి కింది వైపుకి వచ్చేసి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. మొత్తం అయితే ఇంకా బ్లౌజ్ యొక్క షేప్స్ అన్నీ కూడా నార్మల్ బ్లౌజ్కు మనకి ఏ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకొని మార్క్స్ వేసుకుంటామో అదేవిధంగా మార్క్స్ అన్నీ కూడా వేసేసారనమాట. ఇందులో మనకు నెక్కు మనకు ఎలా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్రాడ్ నెక్ అయితే వద్దని చెప్పారనమాట వాళ్ళు. నార్మల్గా సింపుల్గా ఉండే నెక్ అయితే రౌండ్ కావాలన్నారు. నేను ఇక్కడ మీకు బ్రాడ్గా కావాలంటే ఎలా తీసుకోవాలనే దానికి ఈ విధంగా బ్రాడ్గా నేను రౌండ్ అయితే చేసి చూపించాను అనమాట. ఇలా నెక్ అంతా డ్రా చేసుకున్నాం కదా. మెయిన్ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్లో మనకు కటోరా బ్లౌజ్ వచ్చేసి షేప్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మెయిన్ ఇక్కడ నుంచి అయితే ఉంటుందన్నమాట. ఎవరు కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా అయితే చూసేయండి. చూసారా, షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపున 4.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి. చంక దగ్గర నుంచి కింది వైపుకి వచ్చేసి 1.5 వరకు మార్క్ వేసుకోవాలి. అలాగే మనకు షేప్ డాట్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 7 ఇంచెస్ వరకు అయితే మార్క్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, నేను ఎలా అయితే మార్క్స్ వేస్తున్నానో ఇలా అంతా కూడా మార్క్స్ వేసుకొని కరువు స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ కరువు స్కేల్తో మనకు షేప్ వచ్చేలాగా, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్క్స్ అయితే వేసామో ఈ మార్క్స్ అన్ని టచ్ అయ్యే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా షేప్ అనేది వచ్చేసింది చూడండి. కటోరా బ్లౌజ్ యొక్క షేప్ అనేది వచ్చేసింది. పేపర్ కటింగ్ ఒకటి ఉంటే చాలు, మనం ఎన్ని బ్లౌజ్లైనా సరే కటింగ్ అయితే చేసుకోవచ్చు, అలాగే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసేసారు కదా, నార్మల్ బ్లౌజ్ కొలతలు మనం ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా కొలతలన్నీ కూడా పేపర్లో తీసుకొని తరువాత మనం కటోరా బ్లౌజ్కి ఎలా పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాలో ఇక్కడైతే చూసేసాము. ఇది ఏ సైజ్ వారికైనా సరే 34 సైజ్ అని కాదు, 40 సైజ్ అని కాదు, 50 సైజ్ అని కాదు, ఏ సైజ్ అయినా సరే కటోరా బ్లౌజ్కి నేను చెప్పిన ఈ కొలతలు కనుక తీసుకున్నానంటే ఎటువంటి వారికైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కటోరా షేప్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి క్లాత్లు ఈ విధంగా మనం అంటే పేపర్లో ఈ విధంగా అన్నీ కూడా మార్క్స్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా, అదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. నెక్ పొడవు చూడండి 4.5కి ఒక మార్క్, అలాగే చంక దగ్గర నుంచి కింది వైపుకి వచ్చేసి 1.5, మనకు ఉక్స్ పట్టి దగ్గర షేప్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఈ విధంగా అన్నీ కూడా మార్క్స్ అయితే వేసుకొని ఇక్కడ నేను ఎంటర్ అయితే వేసి మీకైతే చూపించాను అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్లాత్ అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇది కూడా ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. క్లాత్ను వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉన్నమాట. బ్లౌజ్ కోసం వచ్చేసి మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఇందులో ముందుగా నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేయడం లేదండి, ఓన్లీ బ్లౌజ్ పార్ట్స్ వరకే మీకైతే నేను ఇక్కడ కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ముందుగా మనం ఏదైతే పేపర్ కటింగ్ అయితే చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చూసారా, నెక్ షేపు, మనకు కటోరా షేపు, క్రాస్ బెల్ట్ ఇవంతా కూడా పేపర్ ఏదైతే ఉందో దీని ప్రకారం అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత నడుము వైపున ఒక 1/2 ఇంచ్ అంటే స్టిచ్చెస్ నడుము పట్టికి క్లాత్ అయితే వేసుకోవాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి లైన్ అయితే డ్రా చేసుకొని సైడ్స్ ఇది ఎలా అయితే ఉందో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మార్క్స్ అయితే వేసేసుకోవాలి. క్లియర్గా అయితే కనుక చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికైతే మార్క్స్ వేసుకోవాలి ఇక్కడ మీకు తెలుస్తూ ఉందన్నమాట. నేను కటింగ్ చేసేటప్పుడు అట్టముక్కలో ఎక్స్ట్రా అట్టముక్కలను కట్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా అంతా సెట్ చేసుకొని మనకు పీస్ అనేది అటు ఇటు జారకుండా లైన్స్ అన్నీ కూడా డ్రా అయితే చేసేసుకోవాలి. సైడ్స్, ఆర్మ్ డౌన్, షోల్డర్, నెక్ ఇవంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. మీకు నేను ముందుగా చెప్పాను కదా, ఏదైతే శారీలో అట్టముక్క తీసుకుంటూ ఉన్నామో బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఉంది, ఎక్కడ కూడా పాయింట్ కూడా మనకు ఎక్స్ట్రా లేదనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకునేటటువంటి క్లాత్లో వచ్చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పేపర్ కటింగ్లో మనం కరెక్ట్గా అయితే అన్నీ కూడా షోల్డర్స్
అంటే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి కరెక్ట్గా తీసుకున్నాం కదా, కానీ క్లాత్లో మాత్రం మనం నడుం వైపున షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ యొక్క పొడవు అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి నెక్ కట్ చేయకుండా షోల్డరు, ఆర్మ్ డౌను అలాగే సైడ్స్ మాత్రమే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇందులో మెయిన్ వచ్చేసి ఇప్పుడు పేపర్ కట్ చేయడం చాలా ఈజీ అనమాట. మనం అన్ని కొలతలు తీసుకొని ఏ సైజ్ వరకు అయినా సరే పేపర్ అనేది కటోరా బ్లౌజ్కి కటింగ్ అయితే చేసేసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ మీద ఒకలా కట్ చేసుకోవాలన్నమాట. పేపర్ కాబట్టి అన్ని సమానంగా మార్క్స్ వేసుకొని బ్లౌజ్ యొక్క మార్క్సింగ్ అని దాన్ని డివైడ్ చేసుకొని మనం అయితే కటింగ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్లో మాత్రం సపరేట్గా కటింగ్ చేసుకో. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకుంటే నార్మల్ కటింగ్ అయితే ఇంకా చేసుకోవచ్చు అనమాట. నార్మల్ బ్లౌజ్లో మనకు నార్మల్ కటింగ్ అలాగే క్రాస్ కటింగ్ ఎలా అయితే ఉంటుందో ఈ కటోరా బ్లౌజ్లో కూడా క్రాస్ కటింగ్ ఉంటుంది, నార్మల్ కటింగ్ ఉంటుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి క్రాస్ కటింగ్గా మొత్తం అన్నీ కూడా మార్కింగ్ అయితే ఇస్తూ ఉన్నానన్నమాట. చూడండి ఎలా అయితే మార్క్స్ ఇస్తున్నాను. కానీ ఇక్కడ చిన్న మార్పు అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు చిన్న మార్పు అయితే చేసుకోవాలి. ఇప్పుడు అట్టముక్క పక్కన పెట్టేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి చూపిస్తాను చూడండి. సైడ్ జాయింట్స్ అనమాట. ఇది వచ్చేసి నెక్ పొడవు, అదేవిధంగా కటోరా షేప్ అనమాట. అక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి ఆర్మ్ డౌను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. మెయిన్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి మనం కటోరా షేప్ ఏదైతే తీసుకున్నామో ఈ కటోరా షేప్ వైపున హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. మనము అట్టముక్క కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్నాం, కానీ క్లాత్లో అలా కట్ చేసుకోకూడదు అనమాట. సైడ్స్ కటోరా షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటూ మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే నెక్, సైడ్స్, కటోరా, ఆర్మ్ డౌన్ ఇక్కడ అంతా కూడా అన్ని మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్లో నేనైతే లోతు అయితే తీయలేదు కదా, ఇప్పుడు ఆ లోతు కూడా మార్కింగ్ అయితే వేసుకొని లోతు కూడా తీసేసుకుందాం. చూడండి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను కదా, ఆ యాడింగ్ ప్రకారం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటికి 2 సార్లు క్లియర్గా వీడియో చూసారంటే ఇట్టే కటోరా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకునేయచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా చంక లోతంతా తీసుకొని ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ కూడా నేను చూడండి నెక్ యొక్క పొడవు వచ్చేసి 4.5, అలాగే చంక దగ్గర నుంచి కింది వైపుకి వచ్చేసి 1.5 మార్కింగ్. అదేవిధంగా మనకు షేప్ టాక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఉంటాయి కదా, వీటి నుంచి ఇక్కడికి మనకు జాయింట్ కటోరా షేప్కు 7 ఇంచుల వరకు అయితే మార్కింగ్ ఏదైతే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి క్రాస్ కటింగ్ మనకు నార్మల్ కటింగ్ అని క్లాత్లో మనకు తెలుస్తుంది. స్ట్రైట్గా అయితే సాగకుండా ఉండిందంటే ఇంకా మనకు మామూలు కటింగ్, క్లాత్ సాగుతూ ఉండిందంటే క్రాస్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అట్ట ముక్క నేను క్రాస్గానే పెట్టి తీసుకుంటూ ఉన్నాను అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో నార్మల్ కటింగ్కు అలాగే క్రాస్ కటింగ్కు ఉన్న తేడా ఏంటో కటోరా బ్లౌజ్లో నేనైతే మీకు క్లియర్గా అయితే వివరించేస్తానండి. ఇక్కడ కటోరా షేప్ యొక్క మార్క్స్ అన్నీ కూడా మనం అట్టముక్క ప్రకారం ఇక్కడైతే డ్రా అయితే చేసేసుకున్నాము. మనకు కటోరా షేప్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్కు ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. 2 కలిపి జాయింట్స్ అయితే చేసుకోవాలి కాబట్టి ఈ వైపున వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదే అనమాట మనకు 7 ఇంచెస్ ఉండేలాగా ఈ పార్ట్ అనేది చూసుకోవాలి. ఇది ఏ సైజ్ వరకైనా సరే 7 ఇంచెస్ పెట్టారంటే సరిపోతుందనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అలా అని తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎవరికైనా సరే 7 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే మనం పట్టుకునే డాట్స్ ఏవైతే ఉంటాయో ఈ డాట్స్లో వచ్చేసి కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి, నార్మల్గా ఉన్న వాళ్ళకి సరిపోతుందన్నమాట. ఇలా అంతా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అయితే పర్ఫెక్ట్గా అంతా కూడా మనకు కటోరా బ్లౌజ్ కటింగ్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మీకు నేను ముందుగా కట్ చేసినటువంటి అట్టముక్క, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్లాత్, ఇవి 2 కూడా అన్నీ సెట్ చేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. చూడండి మీకు కనిపిస్తూ ఉందా? అట్టముక్క మనం కరెక్ట్ మార్కింగ్లతో కటింగ్ అయితే చేసుకున్నాము, కానీ క్లాత్ కట్ చేసేటప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనమాట. అది కూడా ఎటువైపు యాడ్ చేసుకున్నాం, ఎక్కడైతే మనకు జాయింట్స్ అయితే ఉంటాయో
ఫ్రంట్ పార్ట్లో జాయింట్స్ అయితే ఎక్కడైతే పడతాయో ఆ జాయింట్స్ వైపు మాత్రమే హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్ దగ్గర కానీ క్రాస్ బెల్ట్ షేప్ కానీ ఆమ్ డౌన్ కానీ సైడ్స్ కానీ ఎక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోలేదు. ఓన్లీ ఫ్రంట్ మనకు కటోరా షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ వరకే మనమైతే హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా కటోరా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ సింగిల్ పీస్లో వచ్చైతే నేను క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు వీటికి వచ్చేసి కావాల్సిన క్రాస్ బెల్ట్ మందంగా కావాలంటే పీస్ అనేది యాడ్ చేసుకుని స్టిచ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు అయితే కనుక మొత్తం కటోరా బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది పేపర్ కటింగ్ అండ్ క్లాత్ కటింగ్ రెండు కూడా చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఒక్కసారి చూసారంటే పర్ఫెక్ట్గా కటోరా బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక చూసారు కదా, ఒక అట్ట ముక్కు ఉంటే చాలండి ఎటువంటి మోడల్స్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.